ఏనుగమ్మ ఏనుగు మా ఊరొచ్చింది ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు మా ఊరొచ్చింది ఏనుగు. ఏనుగమ్మ పద్మ నువ్వా మీరా రండి పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోండి. ఏనుగాట ఆడుతున్నారా? మరే వాళ్ళ అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళారు, పిల్లలు అల్లరి చేస్తుంటే కాసేపు ఆడిస్తున్నాను. మా ఊరొచ్చింది ఏనుగని ఇక్కడ మీరు పాడుతుండండి. అక్కడ నిజంగానే మా ఊరికి ఏనుగులు వచ్చేసాయి. ఏనుగులు ఏమిటి, ఏమైంది? 2 ఏనుగులు ఓ పీనుగు నన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చాయి. మా నాన్న తను చచ్చిపోతానని బెదిరించి నన్ను పెళ్లి చూపుల్లో కూర్చోడానికి ఒప్పించాడు. అలాగా? మీరేమో మాస్టర్ ప్లాన్ స్టూడెంట్ ప్లాన్ అంటూ నిమ్మకి నీరెత్తినట్టు కూర్చోండి. అక్కడ మా నాన్న ఏ ఏనుగు కట్టబెట్టేస్తాడు. అయ్యో ఇక్కడికే వస్తున్నాడు, ఇప్పుడు ఎలా? ఇస్తున్నావయ్యా? 2 రూపాయలండి. 2 రూపాయల 10 పైసలకి ఇస్తావా? 10 పైసలా? అదేంటండి బాబు, కాయ 10 పైసలకి ఇస్తా, తీసుకోండి. అంటే పండు 10 పైసలా? భలేవాడి భయ్యా, వద్దులే పో. అయితే ఆ పండుగ డబ్బిచ్చాలండి. ఒక్క పండు రుచి చూశానయ్యా. గొప్ప బేరం తగిలిందిలే. బాబు కృష్ణమూర్తి, మీరా? అదేమిటయ్యా ఆ రాళ్ళని అలా కొడుతున్నావు? నిప్పు పుట్టించడానికి. మళ్ళీ ఓ అగ్గిపుల్ల ఖర్చు ఎందుకని సాధారణంగా నేను వంట చేయడానికి ఇలాగే నిప్పు పుట్టిస్తూ ఉంటానండి. అలాగా? నీ దగ్గర చాలా నేర్చుకోవాలయ్యా, పుణ్యాత్ముడివి. ఆ పుర్రెలో ఎన్ని తెలివితేటలున్నాయో. ఇలా వచ్చారేమిటండి? కౌరమ్మితే నేనే వచ్చాను కదా. అది నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని. సాధారణంగా మా ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరిని చాపల మీద కుర్చీల మీద కూర్చొనివ్వనండి, అనవసరంగా అరిగిపోతాయని. ఓహో, ఏం పొదుపు ఏం పొదుపు అన్న. దేశానికి నీలాంటి వాళ్ళు కావాలయ్యా కృష్ణమూర్తి. థ్యాంక్స్ అండి. చూడు, నేను మా అమ్మాయికి సంబంధం తెచ్చాను, కూర్చో. వద్దులేండి, నేను కూర్చుంటే మీరు కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. అదేమిటయ్యా? పేపర్ కదండి, చిరుగుతుంది. వద్దులే, నువ్వు నిలబడే ఉండు. చూడు, వాళ్ళేమో మా అమ్మాయికి ఆటాపాట వచ్చి ఉండాలంటున్నారు. మా పద్మకు అవేమీ రావు. నేనే డబ్బు ఖర్చెందుకని నేర్పించలేదు. సాయంత్రం వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అడుగుతారో ఏమో, ఏం చెయ్యాలో తోచక సలహా ఇస్తామని నీ దగ్గరికి వచ్చాను. మీరు సరైన చోటికే కూర్చోండి. మీరు సరైన చోటికి వచ్చారండి. నేను చిన్నతనంలో 6 సంవత్సరాలు సంగీతము డాన్స్ నేర్చుకున్నానండి. నువ్వు నేర్చుకున్నావా? డబ్బు ఖర్చు కదయ్యా. ఎక్స్పెక్ట్ చేశా మీరు అలా అడుగుతారని. డబ్బులు ఇచ్చి నేర్చుకోవడానికి నేను ఏమన్నా పిచ్చివాడినా? మా పక్కింటి వాళ్ళు నేర్చుకుంటుంటే ఆ కిటికీ. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. సాయంత్రం పెళ్లి చూపుల టయానికి వచ్చి ఆ కథ నడిపించే బాధ్యత నాది. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనయ్యా. ఆ రాళ్లలో సగం మొక్కలు నేను ఇంటికి తీసుకువెళ్ళొచ్చా? దాన్ని ఏమన్నా అలాగే తీసుకెళ్ళండి. నన్ను ఈ రాళ్లు కొట్టి నిప్పు చేయమంటావరా? నిత్య దరిద్రుడా, నీ పిండం పిచ్చుకలు ఎత్తుకుపోను. తోక తెగిన తొండమొహంలా మొహం అవురరే, నాశనం అయిపోతావు. అదేం కొట్టడం రా, ఓపిక లేదా? రోజు తమిళ తింటావు అనుకుంటూ వేదవా, గట్టి కొట్టు. నమస్కారం అండి. రండి బాబు రండి. కాఫీలు అవి టీవీలోనే తాగొచ్చారనుకుంటాను. కాఫీలు మాత్రం తాగాం, టిఫిన్లు మీ ఇంట్లో చేద్దామని. లేవు మా ఇంట్లో టిఫిన్లు ఏవి లేవు. ఏమైనా చేద్దాము అంటే మా ఉప్పు అయిపోయింది. ఉప్పు లేకుండా టిఫిన్లు ఎలా చేస్తాం? ఓన్లేండి, టిఫిన్లు తయారు చేయకపోయినా పర్వాలేదు. అది బాగుంది. అమ్మా జానకమ్మ గారు, అదేనికి ఇప్పుడు దాన్ని తింటారా? రండి బాబు రండి. కులాసాయేనా? ఇంట్లో ఆవకాయ ఉందా అమ్మా? ఆవకాయ? అమ్మో, ఎందుకు? పచ్చడి కారం. అమ్మో కారం. వీళ్ళు పచ్చడి తినండి, పెచ్చులు మాత్రం తింటారు. తిక్క కుదిరింది తింగర పినుక్కి. నూనె రాసిన మిరపగింజ మొహంలా మొహం చూడు. ఏయ్ నీచ నికృష్ట, ఏటికేడాదికి నువ్వు నిల ఉంచుకున్న ఊరగాయ ఊదేస్తారు. తెప్పించరా, తెప్పించు. పోతావురా రే, నాశనం అయిపోతావు. బాగుందండి, నాకు నచ్చింది. ఏమిటి బాబు ఆవకాయ? కాదండి, మీ అమ్మాయి. మరి ఆట పాట? ఎలాగూ మాస్టర్ వచ్చి పాఠం చెప్పే టైం అయింది. రోడ్డు రోలర్లు కంకర ముక్కల్ని నొక్కేసినట్టు తమరు ఈ ఆవకాయ ముక్కల్ని నమిలేస్తున్న కార్యక్రమం ఆపితే అది ప్రారంభిద్దాం. అబ్బే, దీన్ని ఆపడం ఎందుకండి, దేనికదే కానివ్వండి. వెల్ డన్, చాలా బాగా చేశారు. కంగ్రాట్స్. థాంక్స్. పద్మ, తర్వాత పాఠం చెప్తాను పద. అలాగే మాస్టర్. లక్ష్మీపతి గారు, మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చిందండి. విన్నారుగా, నేను నచ్చానట. ఇక రేపో మాపో ఆ పొట్లకాయలాంటి మనిషిని చేసుకుని ఈ పొత్రాలాంటి మనుషులకు వండి పెడుతూ బతుకుతాను. నువ్వేం వర్రీ కాకు పద్మ, ఈ పెళ్లి జరగదంతే. దానికి నేను ప్లాన్ వేస్తాను కదా.